యాక్చువల్గా నాకు పికిల్ పెట్టడం రాదనుకుంటారు. చక్కగా చిన్నప్పుడు నిజంగా ఎంత బాగుంది ముక్క, చాలా గట్టిగా మాత్రం అదిరిపోయింది. మీరైనా ముక్కలాగే ఉంటుంది. హాయ్ అండి అందరికి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకైతే వీడియో అర్థమైపోయిందండి. మ్యాంగో పికిల్ అనేది పెడుతున్నా అనమాట. ఈ మ్యాంగోస్ వచ్చేసి గులాబీలు అంటారు. వీటిని మనం నీట్గా ఫ్రెష్ వాటర్తో నీట్గా కడిగేసుకొని క్లాత్ పెట్టి బాగా తుడిచి ఆ తర్వాత ఇలా ముక్కలు అనేది నేను బయట కట్ చేయించుకొని వచ్చాను. ఆ క్లిప్ అనేది కూడా నేను పెడతాను చూడండి. మరి చిన్న ముఖ్యం కాదు, కొద్దిగా పెద్ద. సో ఫస్ట్ అయితే నన్ను వీడియో చేపిస్తావా? హలో, వాళ్ళు చూస్తారు. నేను మా దేవి అయితే డిస్టర్బ్ చేస్తుంది. సరే అండి, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ బౌల్ తీసుకున్నాను. ఇలాంటి బౌల్ మంచిగా అవనికి కరెక్ట్గా ఉన్న బౌల్ తీసుకోండి. ఈ బౌల్తో ఎన్ని ముక్కలు వచ్చాయి ఏంటి చూసేద్దాము. మనం ఈ బౌల్తో పక్కన బాగా డిస్టర్బ్ చేస్తున్నారు కదా, ఈ బౌల్తో ఎన్ని ముక్కలు వచ్చాయి ఏంటి చూసిన తర్వాత మనం దీన్ని బట్టి కారం ఎంత వేయాలి ఏంటి చూద్దాం. ఫస్ట్ అయితే ఒకటి వేసుకున్నాం కదా, ఇది సెకండ్. దేవి చూసి నేర్చుకో దేవి, పికిల్ ఎలా పెట్టాలి. ఊరికి మనిషిని ఫైట్ చేయడం కాదు. సో ముక్కలు అనేది ఇట్లాగా ఫుల్గా ఇలా వేసుకొని ఇలా తీసుకోవాలి. 3 అయితే మనం ఈ మ్యాంగో పికిల్ అనేది ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఏంటో కానీ మనం స్నానం చేసి నీట్గా ఇలా పికిల్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడు చేయాలి అంటారు. ఎందుకంటే ఈ నిల్వ పచ్చడి కాబట్టి. ఏందన్నా 2 పీసెస్ అని వేసాను కదా. సో కరెక్ట్గా మనకి 4 వచ్చాయండి. ఈ బౌల్తో 4 వచ్చాయి. దీన్ని బట్టి మనం కారం ఎంత వేయాలి, ఆవు పిండి ఎంత వేయాలి, ఆయిల్ ఎంత వేయాలి అనేది నేను చూపిస్తాను. సరే, ఇప్పుడు దేవి నాకు ఒక కారం ప్యాకెట్స్ లేదు. ఈరోజు కారం వాళ్ళకి అంటే చూపిస్తానా, నేను అన్ని రెడీమేడే. మనం చక్కగా తీసుకొచ్చుకొని. అరే వీడియో చేస్తున్నాను రా. చూసారా, అటు నుంచి ఇవన్నీ ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. ఈరోజు ఇదేం కారమో కానీ మంటలు మాస్క్ వేసుకోనా. హలో, కొంచెమేగా ఏంటి కొంచెం నువ్వు కలిపేది. ఫస్ట్ ఇది హోల్ పడింది ఇక్కడ. ఇలా మాట్లాడితే వీడియో వాళ్ళకి అర్థం కావాలి కదా. చూసారు కదండి, మనం ఈ బౌల్తో అయితే 4 బౌళ్ళు అయ్యాయి అనమాట ముక్కలు అనేవి. దీన్ని బట్టి మనం ఈ కారం 4 బౌల్స్కి మనం 1 బౌల్ కారం వేయాలి. 1 బౌల్ వచ్చేసి మెంతిపిండి ఆవు పిండి కలిపి వేసుకుందాము. ఇంకొక బౌల్ వచ్చేసి ఉప్పు అనమాట. ఉప్పు 1.5 కప్పు ఆయిల్ అనేది. సరే చూసేద్దాం. అయితే నేను మా మమ్మీ ఎలా పెడుతుంది ఏంటి, మా మమ్మీ స్టైల్ అనేది చూపిస్తున్నాను. దేవి అమ్మమ్మ ఎలా పెట్టిందో అలా చేస్తున్నా. చూసారా రే, కరెక్ట్గా ఈ క్వాంటిటీ పికిల్ అనేది మీరు రెడీ చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ కారం పోస్తున్నా. ఎలా అవుతుంది నాన్న, ఇప్పుడే చేస్తున్నా. టీ పెట్టడం రాదు, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు. సో ఇప్పుడు ఆవు పిండి ఏంటి వేస్తా. ఇది సరిపోదు యాక్చువల్గా. ఏంటన్నా, అరే టీ బౌల్స్ ఎక్కడ ఉంటాయో తెలీదా? అయితే మనం
ముప్పావు భాగం మనం ఆవు పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు మెంతిపిండి. మెంతిపిండి కొంచెం తక్కువే వేసుకుందాము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారా, అక్కడ టీ కష్టాలు వచ్చాయన్నమాట. ఫాదర్ డాటర్ టీలు పెట్టుకుంటున్నారు. ఏంటి? అరే నేను పికిలు పెడుతున్నాను కదా, డిస్టర్బ్ చేస్తారేంటి? సో ఉప్పు ఫుల్గా కప్పొద్దండి. మనకు ఉప్పు సరిపోకపోతే మనం థర్డ్ డే మళ్ళీ తిప్పుకుంటాం. ఆయిల్ అనేది మొత్తం తిప్పేసుకొని, ఆయిల్ సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా థర్డ్ డే రోజు ఇప్పుడు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే ఆ రోజు చూసుకొని మీరు ఉప్పు కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. కంపల్సరీ ఆయిల్ అనేది మనం 3వ రోజు వేసుకోవాల్సి వస్తుంది. చూసారా? మళ్ళీ చెప్తున్నాను, దీంతో 4 కప్పులు ముక్కలు వచ్చాయి. 1 కప్పు కారం, 1 కప్పు ఆవు పిండి, మెంతిపిండి. ఆవు పిండి అనేది 3/4 భాగం తీసుకున్నాను. ఒక 5-6 స్పూన్లు మెంతిపిండి అనేది తీసుకున్నాను. 1 కప్పు ఉప్పు తీసుకున్నాను, కొంచెం తక్కువ. తర్వాత ఆయిల్ వచ్చేసి 1.5 కప్పు, అంటే కేజీన్నర వేస్తాను. చూసారా? అల్లం బ్యాక్గ్రౌండ్ చూసారా సౌండ్స్? అల్లం దంచుకుంటున్నారు. సో ఆయిల్ కూడా వేస్తున్నా. చక్కగా ఇంట్లోనే పట్టుకొని ఫ్రెష్గా అన్నీ చేసుకోవచ్చండి. అంత టైం ఇప్పుడు అందరూ ఇలాగే ప్యాకెట్స్ తీసుకొని వేసుకుంటున్నారు కదా. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని దీన్ని కలుపుతున్నా. నేను మీకు కొలతనే చూపించానండి. ఇది కేజీ గిన్నె అనమాట. ఇప్పుడు హాఫ్ వేస్తాను. వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. కొంతమంది పసుపు వేసుకుంటారండి. నేను చెప్పాను కదా మా అమ్మ స్టైల్ ఆవకాయ పచ్చడి అనేది పెడుతున్నాను. ఇప్పుడు రంగంలోకి దిగుదాం. ప్రతి ఇయర్ నేను మ్యాంగో పికిల్ అనేది పెడతానండి కంపల్సరీ. నార్మల్ పికిల్స్ అన్నీ ఏం పెట్టను. ఇయర్ అయితే కొంచెం టమాటా పికిల్ కూడా పెట్టాను. 10 years నుంచి మ్యాంగో పికిల్ అనేది పెడుతున్నాను. యాక్చువల్గా నాకు కలపడం రాదండి. ఎందుకంటే ఈ ముక్కలు ఇదంతా మంట అని చెప్పి, ప్లస్ నాకు కలపడం రాదు ఇంత ముక్కలు అనేవి. ఈసారి అయితే ఒక 10 కాయలు తీసుకున్నాము. చిన్న మీడియం సైజులో ఉన్నాయన్నమాట కాయలు. ఇవి నేను కొట్టించేది అవన్నీ కూడా క్లీనింగ్ మొత్తం కూడా వీడియోలో వస్తుంది చూడండి. చక్కగా చిన్నప్పుడు మా మమ్మీ ఇలా మ్యాంగో పికిల్ పెడుతూ, మేము మా సిస్టర్స్ అందరం ఇలా పికిల్ అంతా అయిపోయిన తర్వాత అన్నం ఉంటుంది కదా, చెద్దన ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నం కానీ లేదా అప్పటికప్పుడు వండైనా సరే కంపల్సరీ ఈ పికిల్ అంతా పెట్టేసి జాడీలో పెట్టి ఆ తర్వాత ఆ బౌల్లో వేసి అందరికీ ముద్దలు కలిపి పెట్టేదనమాట. నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి అలా అనుకుంటుంటేనే. యాక్చువల్గా నాకు పికిల్ పెట్టడం రాదనుకుంటారు. వీళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల వెల్లుల్లి కట్ చేసి అక్కడ పెట్టుకుని మర్చిపోయాను అనమాట. అరే ఇవ్వరా భుజమా ఎందుకమ్మా. మనకి ఈ ముక్కలకి 1/2 kg వెల్లుల్లి అనేది పడతాయండి. ఇలాగా మొత్తం ఈ తొక్క తీసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎంత కష్టపడి చేసి లాస్ట్ వీళ్ళ వల్ల ఇవి మర్చిపోయాను. చూసారా? ఇలాగా ఇప్పుడు కొన్ని వెల్లుల్లి ఏం చేశానంటే ఇలాగా కచ్చపచ్చగా ఇలా దంచి వేసుకున్నా. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకోవడం వల్ల. అసలు ఈ మ్యాంగో పికిల్కి వెల్లుల్లే కదా. వాటర్ అనేది నోట్లో వచ్చేస్తున్నాయి. దేవి రైస్ ఉందా? బిర్యానీయా? బిర్యానీ కదా, నార్మల్ రైస్ ఉంటే ఇదంతా డబ్బాలో పెట్టేసేసుకొని. మా దేవమ్మ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చి మా ఇంట్లో ఉండడం అనమాట. కంప్లీట్గా అత్తగారి దగ్గరే ఉంది. దేవమ్మ రేపు వెళ్ళిపోతుంది. దేవి ఏం చేస్తున్నావు?
చూపి శంకర్ చూపించలేదు కదా, చూపిస్తా. పిన్నిని బాబాయిని. సో ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా మనం. ఇవన్నీ మనం ఒక 3 రోజులు అనేది, ఒక 3 రోజులు కదపకుండా అలాగే మూత పెట్టి, గాలి అనేది వెళ్ళకూడదండి. మూత పెట్టి 3 రోజుల తర్వాత మనం మూత తీసి ఆయిల్ కానీ, ఆయిల్ కంపల్సరీ ఆయిల్ అనేది కొంచెం ఇంకొక 1/2 కేజీ పడుతుంది అనమాట. నేనైతే కేజీన్నర వేసాను కదా, మిగతా 1/2 కేజీ అనేది పడుతుంది. ఉప్పు కూడా చూసుకోండి, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఓకేనా? హలో అండి, మనం మ్యాంగో పికిల్ పెట్టి 3 డేస్ అయింది కదా. ఇప్పుడు చూడండి, ఇదిగో చూసారా, ఆయిల్ అంతా మనకి పైకి తేలిందనమాట. కరెక్ట్గా మనం 3 రోజుల తర్వాత ఈ పికిల్ని మూత తీసుకొని ఇలాగా మొత్తం ఒకసారి తిప్పేసుకొని, ఉప్పు కనుక మనకి ఆయిల్ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఆహా, నోట్లో వాటర్. గ్రేవీ చూసారా, మనకి గ్రేవీ కూడా ఎలా వచ్చిందో. ఈ మనకి అనే అలవాటు ఏంటో ఇలా అలవాటు అయిపోయింది. ఇలాగా గ్రేవీ. ఆవు పిండి ఎక్కువ వేసాను నేను. అరే ఆ రైస్ ఇవ్వు ఒకసారి. సో రైస్ కూడా పెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను. మనకి ఏంటంటే 1 వీక్ తర్వాత అయితే కొంచెం ముక్క మగ్గుతుంది, బాగుంటుంది. నోట్లో అయితే వాటర్ బాగా వస్తుంది. ఇదంతా నేను డబ్బాలో ప్యాక్ చేసేస్తాను. చూసారా, అసలు కలుపుతుంటే మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు పెట్టినవి గుర్తొస్తూ ఉంటాయి కదా, ఇలాగ ముద్దలు. మామిడికాయ పచ్చడి అంటే చాలు వాటర్ వచ్చేస్తాయి కదా మనకి. ఫస్ట్ ముద్ద మా దేవికి పెడతాను. బంగారావు ఒక్క ముద్ద పెట్టినానా? దేవి టేస్ట్ చూసి చెప్పింది అనమాట. సరే, ఈ వెల్లుల్లి పెట్టుకొని తినడానికి ఇన్ని వెల్లుల్లి వేస్తారు. ఈ వెల్లుల్లి పెట్టుకొని ఇలా మ్యాంగో ముక్క ఫస్ట్ ముద్ద పెట్టుకొని, ఇలా ముక్క కొలుకొని, సూపర్ ఉంది. బాగుందా? ఇది 3 రోజులే, ఇంకా మగ్గితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఓన్లీ ముక్కేరా మొక్క నాకు రావద్దా? వీడియో తీస్తుంది చెల్లి. గ్రేవీ ఎందుకు వేస్తావా? హలో దేవి, ఓన్లీ గ్రేవీ వేస్తున్నావు. ఓన్లీ గ్రేవీ మూత పెట్టినా, స్మెల్ అంతా పోతుంది. అవి డబ్బాలో తీస్తాను. ఇప్పుడు డబ్బాలో తీసి మూత పెడితే చాలా బాగుంటుంది. పిచ్చి పెట్టిందా నీకు? స్మెల్ బాగుంటే కాదు నాన్న, మూత పెట్టరా, స్మెల్ అంతా పోతుంది. స్మెల్ పిలుస్తుందంట. స్మెల్ అంతా మూత తీయగానే మనకి. అరే ముక్క కొట్టుకున్నా, నిజంగా ఎంత బాగుంది. ముక్క చాలా గట్టిగా, మీరైనా ముక్క ఇలాగే ఉంటుంది. గులాబీలు కదా, కర్రీస్ చేసుకోలేనప్పుడు మ్యాంగో మీరు తినొచ్చు. కాదు దేవి, దేవి రోజు తినడానికి కాదు నాన్న, మ్యాంగో పికిల్ తింటే కూర్చొని ముక్కలు తింటా ఉంది అమ్మాయి. చాలు వెళ్ళండి, నేను తినేస్తా. స్వార్థం అంటారు దీన్ని. నువ్వే పిలిచింది. సరే, తలా ఒక ముద్దు పెడతారండి. ఇలా తింటుంటే నాకు చిన్నప్పుడు మా మమ్మీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. సరే అండి, మన వీడియో అయితే పూర్తి వీడియో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.